జై దుర్గా భవాని. అమ్మ చాలా బుట్టబొమ్మలాగా అందంగా ఉంది కదా! తల్లిని అలంకరణ చేసి బాగా చూసుకుంటుంటే చాలా సంతోషం అనిపిస్తది. నేనైతే అమ్మని అటు ఇటు ఎళ్తూ చూసుకుంటూ అమ్మ కురులు, మల్లెపూలు చూస్తూ చాలా బావుంటది. అదే పూలు మనం పెట్టుకుంటే ఒక గంట సేపు ఫ్రెష్‌గా ఉంటాయి. తర్వాత వాడిపోతాయి. అదే అమ్మకు పెడితే రోజంతా కూడాని ఫ్రెష్‌గా ఉంటాయి. మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అటు ఇటు ఎళ్తూ చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటే ఆ సంతోషాన్ని చెప్పలేము. నా బాధైనా, సంతోషమైనా నేను అమ్మవారి పాదాల దగ్గరే పెడతాను. బాధొస్తే ఏడ్చేస్తాను. భారం తీర్చేసుకుంటాను. సంతోషమైతే అమ్మ నీ వల్ల నాకు మంచి కార్యం జరిగిందని అమ్మకు చెప్పుకుంటాను. అలాగే మీ ఇంట్లో దేవుడు ఎవరైనా పటమైనా, చిన్న పటమున్న, విగ్రహం ఉన్నా సరే, మీ కష్టమైన, సంతోషమైన దేవుడి దగ్గరే చెప్పుకోండి. ఇరిగింటికి, పొరుగింటికి చెప్పుకుంటే మనం సంతోషపడితే ఈర్ష్యపడతారు. బాధపడితే నలుగురు చెప్పుకుంటారు. అవన్నీ వద్దు. దేవుడి పాదాల దగ్గర పెట్టండి.